అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. ప్రతి ఒక్క కుటుంబం అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉంటారు. అలా ఉండాలంటే ఏం చేయాలి అన్న అంశాన్ని ఈరోజు మనతో పాటుగా మాట్లాడడానికి ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు నందిపట్ల శ్రీహరి శర్మ గారు నాతో పాటుగా ఉన్నారు. నమస్కారం గురూజీ. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురూజీ, వివాహమైన దంపతుల ఇద్దరి జీవితం బాగుండాలన్నా, దాంపత్యంలో ఎలాంటి సమస్యలు రాకూడదన్న, వృత్తి పరంగా అభివృద్ధి కావచ్చు, వ్యాపార పరంగా అభివృద్ధి కావచ్చు, వాళ్ళు ఎదగాలి అనుకుంటున్న ఆలోచన ఏదైతే ఉందో అందులో అభివృద్ధి కోసమైనా ఈ సోమవారం నాడు వస్తున్న అమావాస్య నాడు ఎలాంటి పరిహారాలు, ఎలాంటి పూజలు చేస్తే మంచిది అంటారు? మనకు 2024 సంవత్సరం పోతూ పోతూ కొన్ని అద్భుతమైనటువంటి యోగాల్ని ఇచ్చిందమ్మా. అందులో శని త్రయోదశి ఒకటి, సోమవారము ప్లస్ అమావాస్య కలిసినటువంటి సోమవతి అమావాస్య. వీక్షించేటువంటి మన భక్తి టీవీ ప్రేక్షకులు గమనించాల్సిన అంశం ఏంటంటే, ఈ మార్గశిర మాసం అత్యంత పుణ్యప్రదమైనటువంటి మాసంగా చెప్పబడి ఉంది. శ్రావణ మాసం, కార్తీకం, మాఘం, అలాగే మార్గశిరం, ఆశ్వేజ మాసాలతో పాటు సమానంగా ఉంటుంది. అయితే ఈ మార్గశిర మాసంలో ఉండే అమావాస్య రోజున సాక్షాత్తు లక్ష్మీదేవి పునరుద్భవించింది. అంటే ఈ ముగ్గురులో ఎవరు యజ్ఞ భాగానికి అర్హులు అని చెప్పి భృగు మహర్షి 3 లోకాలకి వెళ్ళినప్పుడు, విష్ణు లోకానికి వెళ్ళినప్పుడు, వైకుంఠానికి వెళ్ళినప్పుడు గమనించకపోతే తన కాలితో వక్షస్థలాన్ని తంతాడు. తన్నిన ప్రదేశం అది లక్ష్మికి సంబంధించింది కాబట్టి లక్ష్మీదేవి అలిగి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది? పాతాళానికి వెళ్ళిపోతుంది. ఈ అమ్మవారు కనబడకుండా ఉన్నటువంటి నారాయణుడు అమ్మవారిని వెతుక్కుంటూ ఈ యొక్క భూలోకానికి వస్తాడు. వచ్చినటువంటి ప్రదేశమే తిరుచానూరు. అక్కడ 12 సంవత్సరాలు ఘోర తపస్సు అమ్మవారి కోసమే తపస్సు చేశాడు ఆయన. చేసినటువంటి కారణం చేత కమలములో లక్ష్మీ అమ్మవారు పద్మావతి రూపంలో ఉద్భవించింది. అది ఉద్భవించిన రోజు మార్గశిర మాస అమావాస్య. అందుకే అప్పటి నుంచి అమావాస్య నాడు అమ్మాయి పుడితే లక్ష్మీ పుట్టిందిరా అని అంటుంటారు. ఎందుకంటారు? లక్ష్మీదేవి, సాక్షాత్తు లక్ష్మీదేవే అమావాస్య రోజున పుట్టింది. ఇక తదనంతరం ఇంకా చూసుకున్నట్లయితే ఈ దశమహావిద్యలు ఉన్నటువంటి దశమహావిద్యల్లో 9 దేవతలు ఈశ్వరుడికి భార్యలుగా చెప్పబడ్డాయి. కానీ ఆఖరిదైనటువంటి కమలాత్మిక సాక్షాత్తు విష్ణువుకి భార్య. ఇక్కడ దశమహావిద్యల్లో 9 దేవతలు ఈశ్వరుని భార్యలుగా ఉంటే 10వదైనటువంటి కమలాత్మికాదేవి లక్ష్మీ స్వరూపం. అందుకే విష్ణువుకి భార్య. కాబట్టి ఆ రోజున కమలాత్మిక జయంతిగా జరుపుకుంటుంటారు. కాబట్టి జాతకరీత్యా చాలామంది ఈ 2024 సంవత్సరంలో వివాహం ఉంటుంది కదమ్మా చాలామందికి. వివాహం అయిన తర్వాత 2025లో దాంపత్యం ఎలా ఉంటుందో అని చెప్పి ఆలోచిస్తుంటుంటారు. 2024లో అయినా మా పిల్లలకి వివాహం కావాలి, నాకు వివాహం కావాలని అబ్బాయిలు అమ్మాయిలు కోరుకుంటారు, తల్లిదండ్రులు కోరుకుంటారు కదా. అటువంటి వాళ్ళకి అయినా ఈ 2025లో వివాహం కావాలి. ఆల్రెడీ వివాహమైన వాళ్ళకి దాంపత్యం బాగుండాలి. అలాగే ఎంతో ఆశలతో ఆశయాలతో వ్యాపారం కొత్త ప్రారంభిస్తారు, కొత్త ఉద్యోగంలో చేరుతారు. అలాగే వృత్తుల్లో పైకి రావాలని చాలామంది కోరుకుంటుంటారు. లేదా అనుకున్నటువంటివి వ్యాపారం నష్టపోతూ ఉంటుంటారు. 24లో చాలా నష్టపోయి ఉంటారు. ఉద్యోగం దొరక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. కుల వృత్తి సరిగ్గా లేని వాళ్ళు కూడా ఉన్నారు. అటు ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి మంచి భవిష్యత్తు, చేస్తున్న సమస్యలు ఉన్న వాళ్ళకి ఇంకా మంచి భవిష్యత్తు రావడం కోసమై ఈ యొక్క 2024 సంవత్సరంలో పోతూ పోతూ మార్గశిర మాసం ఎండింగ్లో ఈ సోమవారం అమావాస్య ఉన్నటువంటి రోజున కొన్ని చిన్న పరిహారాలు కనుక పాటించుకున్నట్లయితే తప్పకుండా ఆ లక్ష్మీ అనుగ్రహంతో దాంపత్య సమస్యలు, వివాహ సమస్యలు, ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి. ఏం చేయాలి ఆ రోజున? సోమవారం రోజున ఉదయాన్నే నిద్రలేచి కాలకృత్యాదులు తీర్చుకొని చక్కగా స్నానం ఆచరించిన తర్వాత ఇల్లంతా శుభ్రపరచుకోవాలి. ఇంత మట్టి కూడా ఆ రోజు ఉండకూడదు. బూజు దులుపుకోవాలి. ముందు రోజే దులుపుకోవచ్చు, తప్పులేదు. అవంతా శుభ్రపరిచిన తర్వాత గళ్ళ ఉప్పు, సముద్ర ఉప్పు అంటే గళ్ళుగా ఉన్నటువంటి గళ్ళ ఉప్పు, ఆవు పంచకం, అలాగే పసుపు, ఇవన్నీ మంచినీటిలో వేసి చక్కటి మెత్తటి బట్టతో ఇల్లంతా పూజా మందిరం అంతా కూడా శుభ్రపరచుకొని
ఆ యొక్క పూజా మందిరంలో నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేసి లక్ష్మీనారాయణుల యొక్క చిత్రపటాన్ని పెట్టుకోవాలి. పెట్టుకొని దానికి చక్కటిగా పూలమాల వేసి ఆ రోజున లక్ష్మీ సహస్రనామ పారాయణం చేయాలి. తరువాత విష్ణు అష్టోత్తరం 3 సార్లు పారాయణం చేస్తే సరిపోతుంది. ఆ తదనంతరం ఇప్పుడు చెప్పబోయేటువంటి ఏదైతే మంత్రం ఉందో ఆ మంత్రాన్ని వీలైతే 1008 సార్లు, తక్కువ పక్షంలో 108 సార్లైనా కానీ జపం చేసి ధూపదీప నైవేద్యాలు ఏం ఇవ్వాలి అవన్నీ మనం చెప్తాం. ఆ విధంగా ఆచరించినటువంటి మానవుడికి తప్పకుండా అన్ని సమస్యలు తీరి, ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఏ సమస్యలున్నా ఆ సమస్యలన్నీ తీరి 2025 సంవత్సరంలో అద్భుతంగా ఉంటారు. వీక్షించేటువంటి మన భక్తి టీవీ ప్రేక్షకులకి గమనిక, ఈ యొక్క శని త్రయోదశి సందర్భంగా 12 రాశులు 2025 సంవత్సరంలో శని ప్రభావానికి గురవుతాయి, సందేహమే లేదు. కావున శనిదోష పరిహారార్థమై శనీశ్వర హోమం, అఘోర పాశుపత మంత్ర హోమంతో పాటు వివాహం కావాల్సిన అబ్బాయిలకి అమ్మాయిలకి హోమాది కార్యక్రమాలు, మరియు ఇప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నామంటే అవి గత జన్మ కర్మదోషాలు కాబట్టి గత జన్మ కర్మదోష నివారణ హోమాలు పర్ హెడ్ 1500 రూపాయలకి మధ్యాహ్నం 3 గంటలకి 28వ తారీఖు రోజున చేయించడం జరుగుతుంది. మధ్యాహ్నం 1 గంట లోపల మీ గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు. అలాగే సోమవారము అమావాస్య, సోమవతి అమావాస్య సందర్భంగా మధ్యాహ్నం 3 గంటలకి సమస్త విధమైనటువంటి శత్రుబాధలు, వివాహం కావాల్సిన అబ్బాయిలు అమ్మాయిలు, దాంపత్య సమస్యలు, ఆర్థికపరమైనటువంటి సమస్యల నివారణ కోసమై ప్రత్యంగిర, బగళాముఖి మరియు ధూమవతి, కమలాత్మిక హోమాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది పర్ హెడ్ 1500 రూపాయలకి. అవకాశం ఉన్నవాళ్ళు మధ్యాహ్నం 1 గంట లోపల గోతనామాలు నమోదు చేసుకోవచ్చు. కార్యక్రమం తదనంతరం వాటి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక ఏం చెయ్యాలి, ఏ సమయంలో చెయ్యాలి? ఆ సోమవారం అమావాస్య రోజున 9:33 నుంచి 11:11 వరకు కుంభలగ్నం ఉంటుంది. చాలా విశేషమైనటువంటి లగ్నం. ఎందుకంటే ఆ లగ్నానికే గురు, శుక్రులు, చంద్రులు అందరూ కూడా శుభస్థానికృతులై ఉన్నారు. కావున ఆ సమయంలో శుక్రుడు కూడా ద్వాదశంలో బలంగా ఉన్నాడు. ఆ సమయంలో చేసినటువంటి ప్రభావం వలన అధికమైనటువంటి ఫలితం పొందుతాము. కాబట్టి ఆ సమయంలోనే ఇంట్లో ఆవు నేతితో దీపారాధన కానీ నువ్వుల నూనెతో దీపారాధన చేసి చిత్రపటం వేసుకొని లక్ష్మీ సహస్రనామ పారాయణం చేయాలి. విష్ణు అష్టోత్తరం 3 సార్లు పారాయణం చేయాలి. ఇప్పుడు చెప్పబోయేటువంటి యొక్క మంత్రం ఏదైతే ఉంటుందో ఆ మంత్రాన్ని 1008 సార్లు కానీ లేదా 108 సార్లు కానీ పఠించాలి. ఏంటా మంత్రం అంటే, ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణు పత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణు పత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. మళ్ళీ మూడోసారి, ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణు పత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఇలా పఠించాలి. పఠించి అమ్మవారికి ఏ పూసలతో పఠిస్తే మంచిది? తామర పూసలతో జపం చేస్తే చాలా మంచిది. తదనంతరం చక్కెర పొంగలి నైవేద్యంగా పెట్టాలి. అమ్మవారికి తీపి పాయసం, బెల్లంతో చేసినటువంటి పాయసం అంటే చాలా ఇష్టం. ఆ విధంగా చేసి ఆ రోజంతా వీలైతే ఉపవాసం ఉండాలమ్మ. ఉపవాసం ఉండి సాయంకాలం ప్రదోషకాల సమయంలో ఈశ్వరాలయానికి చేరుకొని గంజివార్చినటువంటి అన్నాన్ని, అనగా గోరువెచ్చగా ఉన్నటువంటి, అనగా మల్లెపూలులాగా ఉంటాయి, పలుకులుగా ఉంటుంది, గడ్డలాగా కాకుండా ఆ యొక్క అన్నాన్ని శివాలయంలోని బాహ్యాంతరాలయంలో ఇంకొక శివలింగ ప్రతిష్ఠ ఉంటుంది. ఆ శివుడికి అభిషేకం చేసి ఆ శివుడికి ధూపదీప నైవేద్యాలు ఇచ్చి అర్చన ఎలా చేయాలి అని అంటే 8 రకాలైనటువంటి పుష్పములతో అర్చన చేయాలి. అనగా మారేడు దళము, శంఖు పుష్పము, చామంతి, గన్నేరు పూలు, మల్లెపూలు, నందివర్ధనం, ఇలా 8 రకాల, కలువ పూలు, తామర పూలు, ఇలా 8 రకాలైనటువంటి పుష్పములతో ఆ ఈశ్వరునికి అర్చన చేయించి ధూపదీప నైవేద్యంగా అన్నప్రసాదం తీసుకోవచ్చు. ఆ ఇంటికి వచ్చి నమస్కారం, ఒకసారి ఆకాశం వైపు నమస్కారం చేసుకొని భోజనం చేయాలమ్మా. ఆ విధంగా ఆ రోజునంతా కూడా వీలైతే మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అసత్యం ఆడకూడదు, మద్యపానము, ధూమపానము, క్షౌరకర్మ ఏవీ చేయకూడదు. బ్రహ్మచర్య వ్రతాన్ని ఆ రోజు ఆచరించాలి. ఇవి చేసినటువంటి మానవుడికి ఖచ్చితంగా అనుభవపూర్వకంగా చెబుతున్నానమ్మా, 2025 సంవత్సరంలో ఆటంకాలు అనేటువంటివే ఉండవు.
ఒకవేళ వచ్చినా అవి తొలగిపోతాయి. అవి ఎలా తెలుస్తుంది మనకు అంటే, ఇప్పుడు మనము ఏదైనా పాడైపోయిన పదార్థాన్ని తింటే ఒక అరగంట తర్వాత వామిటింగ్స్ మోషన్స్ రూపంలో బయటకు వస్తుంది, ఇన్ఫెక్షన్ పడుతుంది. అలాగే కుక్కర్లో ఉన్న అన్నం ఉడకడానికే పావుగంట పడుతుంది. అటువంటిది ఇలా పూజ చేయగానే రాత్రికి వీసా వచ్చేయాలి, రాత్రికి అలా జాబ్ వచ్చిందని ఇన్ఫర్మేషన్ రావాలంటే అవి జరగవు. అవి భవిష్యత్తులో వచ్చే కష్టాలు, ఆ కష్టాలు మీ దాకా వచ్చినప్పుడు వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ఆ కష్టాలు మీ దాకా వచ్చినప్పుడు ఆ కష్టపడే ఏదైతే ఉంటుందో ఆ బాధలు అవి మిమ్మల్ని బాధించకుండా వెనక్కి వెళ్ళిపోతాయి కదా. అప్పుడు తెలుస్తుంది ఇదే కష్టం పక్కవాడికి వచ్చినప్పుడు ఎంత బాధపడ్డాడు, మనకెందుకు ఇంత సులభంగా మనం ఆ కష్టం నుంచి బయటపడ్డామంటే ఆ రోజున పలానా మన భక్తి ఛానల్లో చూసినటువంటి వీడియోల్లో చెప్పినటువంటి శర్మగారు చెప్పినటువంటి విధంగా ఆచరించడం వల్ల కలిగినటువంటి పుణ్యం వల్ల వచ్చినటువంటి ఫలితమని ఆ రోజు మీరు గ్రహిస్తారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రతి మానవుడు కూడా ఏ సమస్యకైనా 2 రకాల పరిహారాలు, ఒకటి మానవ పరిహారం, 2 దైవ పరిహారం. కావున మానవ పరిహారంగా ఇప్పటివరకు చెప్పినటువంటి విధానాన్ని మీరు ఆచరిస్తూ దైవ పరిహారంలో భాగంగా శనిత్రయోదశి డిసెంబర్ 28వ తారీఖు రోజున, డిసెంబర్ 30వ తారీఖు రోజున సోమవతి అమావాస్య సందర్భంగా మా ఆధ్వర్యంలో జరిగేటువంటి హోమాది కార్యక్రమాలు నమోదు చేసుకోవడం ద్వారా కూడా 2 రకాల పరిహారాల ద్వారా మీకు ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ధన్యవాదాలు గురుజీ, చాలా విలువైన అంశాన్ని మాతో పంచుకున్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.